రామాయణంలో రాముడు మాట్లాడడం అంటే ఒక త్రాసు పట్టుకుని కొలిస్తే ఎంత ఖచ్చితంగా ఉంటుందో ఆయన మాటలు కూడా అంత పొందిగ్గా అంత లెక్క పెట్టినట్లుగా ఉంటాయి. ఒక మాట ఎక్కువ ఉండదు, ఒక మాట తక్కువ ఉండదు. అంత అందంగా మాట్లాడతారు. నిష్కారణంగా పొగడరు, అకారణంగా తెగడరు. అటువంటి ఆయన హనుమని చూసి ఒక మాట అంటున్నారు, ఈయన చేసినటువంటి పని సామాన్యమైనటువంటిది కాదు, దుర్లభం, చాలా దుర్లభమై అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించారు. 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళి సీతామాతని అన్వేషించి కేవలము సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడమే కాకుండా అక్కడ ఉండేటటువంటి రాక్షసుల్ని సంహరించి తిరిగి వచ్చి నాకు సీతమ్మ తల్లి యొక్క క్షేమ వార్తని నివేదించారు. కాబట్టి నేను హనుమ చేసిన కృత్యానికి ఎంతో సంతోషిస్తున్నాను. స్వయం విధాయ స్వబలం సదృశం విక్రమస్య చ యోహి భృత్యో నియుక్త సన్ భర్త్రా కర్మణి దుష్కరే కుర్యాత్తదనురాగేణ తమాహు పురుషోత్తమం. భృత్యులైనటువంటి వాళ్ళ ప్రభువు చేత ఒక కార్యమునందు నియోగింపబడినప్పుడు ఆ ప్రభువు ఏ కార్యాన్ని ఇచ్చాడో ఆ కార్యాన్ని మాత్రమే చేయడము కాకుండా ఆ కార్యమునకు అనుషంగికంగా ప్రయోజనకరము అని భావించినటువంటి ఇతర కార్యాలని కూడా నెరవేర్చగలిగినటువంటి సమర్థతని చూపించిన వాడు ఎవరుంటాడో అటువంటి వాడు చాలా ఉత్తమమైనటువంటి భృత్యుడు. కేవలము సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రావడమే కాకుండా అనుషంగికంగా రాక్షస సంహారం కూడా చేసి రావణాసురుడికి సందేశాన్ని వినిపించి వచ్చినటువంటి హనుమ ఉత్తమమైనటువంటి భృత్యుడు సుగ్రీవుడికి. అంటే ఒక రాజు భృత్యుడు అన్న కోణంలో ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి ఉత్తమ భృత్యుడిగా హనుమ తనని తాను నిరూపించుకున్నారు. తను అనుషంగిక కార్యాన్ని కూడా చెయ్యగలిగి ఉండి, అంటే రాజప్ప చెప్పిన ప్రధానమైన పనితో పాటు ఇతర పని కూడా చెయ్యగలిగిన సమర్థత ఉండి కూడా చెయ్యకుండా వచ్చేసినటువంటి వాడు మధ్యమ భృత్యుడు. చెప్పిన కార్యం ఒకటే చేసి వచ్చేవాడు. సమర్థత ఉండి ఏ కార్యాన్ని ప్రభువప్పచెప్పాడో ఆ కార్యాన్ని చెయ్యకుండా తిరిగి వచ్చేసేటటువంటి వాడు, లేదా ఆ కార్యమును సావధానంగా పూర్తి చెయ్యకుండా ఉండేవాడెవరో వాడు అధముడైనటువంటి భృత్యుడు. నేను హనుమ యొక్క పౌరుష పరాక్రమాలకి ఎంతో సంతోషిస్తున్నాను. ఇంత అనితర సాధ్యమైనటువంటి కార్యాన్ని సాధించి సీతమ్మ తల్లి క్షేమవార్త నాకు నివేదించినటువంటి హనుమకి యథార్థములకు నేను ఇవ్వగలిగినటువంటి బహుమానమేం లేదు. ఎందుచేతనంటే రాముడు ఒక మాట అంటారు, నేను దీనహ, నేను చాలా దీనుణ్ణి అంటారు. కారణం ఏమంటే రామచంద్రమూర్తి యొక్క కృతజ్ఞతాభావం అటువంటిది. ఒక్కొక్కసారి మీరు కొన్ని పనులకి కృతజ్ఞత చెప్పడం కూడా చాలా అసహ్యంగా ఉంటుంది. అసలు కొన్నిటికి కృతజ్ఞత చెప్పలేరు. కాబట్టి కృతజ్ఞత చెప్పడం అనేటటువంటిది ఒక్కొక్కసారి ఏదో బహుమాన రూపంలో ఉంటుంది, ఒక్కొక్కసారి నోటితో ఉంటుంది, ఒక్కొక్కసారి మీరు అసలు కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేటటువంటిది మీకు చెయ్యగలము అన్న ఆలోచనే రాకూడదు. కొందరి విషయంలో మీరు చేయలేరు, అది సాధ్యమయ్యే పని కాదు. తల్లికి, తండ్రికి, భార్యకి, గురువు గారికి వీళ్ళకి కృతజ్ఞత ఏం చేస్తారు? అది కృతజ్ఞత చెప్పలేరు మీరు. కాబట్టి రామచంద్రమూర్తికి కృతజ్ఞ అని ఒక బిరుదునామం అంటే ఆయన యొక్క గౌణము, ఆయన యొక్క గుణముగా చెప్తారు. అటువంటి కృతజ్ఞుడైన రామచంద్రమూర్తి ఇంత మహత్కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమకి ఎలా కృతజ్ఞత చెప్పాలి? ఏమిస్తే కృతజ్ఞత చెప్పినట్టు? ఇప్పుడు కాదులేవయ్యా, ఇంకో కొద్ది రోజుల్లో పట్టాభిషేకం అయిపోతుంది, నాకు వెళ్ళిపోతానుగా కోసల రాజ్యానికి, అప్పుడు నీకేమి ఇవ్వాలో నేను ఇస్తాననాలి, నీకు అర్ధరాజ్యం ఇస్తాననాలి, లేకపోతే నీకు మణులు ఇస్తాను, మాణిక్యాలు ఇస్తాననాలి. ఆయన ఇవేం అనలేదు. నేను నీకు ఇవ్వడానికి ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నవాడను కాను, దీనుణ్ణి. కాబట్టి నేను నీకు ఏమిస్తానో తెలుసా? కృతజ్ఞత అన్నది వెల్లువెత్తిన భావము అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నోటితో ఏదో యాంత్రికంగా చాలా థ్యాంక్స్ అండి అన్నం వేరు. మీకు అరేరే వారు నాకింత మహోపకారం చేశారన్న భావన చేత మీలో ఒక సంతోషము పెళ్ళుబికితే, పాలు పొంగినట్లు పొంగితే మీరు ఆవిష్కరించేటటువంటి భావజాలమునకు, అప్పుడు మీరు మాట్లాడేటటువంటి మాటకు కృతజ్ఞత అని పేరు. అసలు ఆ భావన లేకుండా
మీరు ఏదో ఒకటి చేసి నేను కృతజ్ఞతను ఆవిష్కరించాను అన్నారనుకోండి, అది ఏదో చెల్లింపు చేసినట్లుంటుంది. కొంతమంది రాసుకుంటారు పెళ్ళిళ్ళకి ఎవరేమి ఇచ్చారు, ఎందుకు అలా రాసుకోవడం అని అడిగాను నేను ఒకసారి. మా అమ్మాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి, మా అబ్బాయి పెళ్ళికి ఇది ఇచ్చారండి అని ఎవరేమి ఇచ్చారో రాస్తారు. నేను నా మిత్రుడు అక్కడ అలా రాస్తే అడిగా, ఎందుకే ఇవన్నీ నీకు, ఎందుకు ఇదంతా ఇలా రాసి ఎందుకు పెట్టామన్నాను. అంటే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళైనప్పుడు నేను ఇవ్వాలి కదండి తత్తుల్యంగా అన్నాడు. నీ మొహం, వాళ్ళు ఇస్తే తత్తుల్యంగా ఇవ్వడం ఏమిటి, అది వాళ్ళ యొక్క ప్రేమ. అలా తుల్యంగా చెల్లింపులు చేసేటట్టు ఉండకూడదు, ప్రేమ పెరగాలి హృదయాలలో, అది చాలా గొప్ప విషయం. కాబట్టి కృతజ్ఞత అన్నది మీ మనసులో వచ్చినటువంటి పొంగును ఆవిష్కరించడానికి ఒక మార్గం. ఏమిస్తే సంతోషిస్తారో అని మీరు ఆలోచిస్తే హనుమకి అసలు ప్రత్యుపకారం కానీ కృతజ్ఞత కానీ చెప్పడమే కుదరదు. ఎటువంటి దుష్కరమైన కార్యం చేశారండి ఆయన, అటువంటి వారికి కృతజ్ఞత ఎలా చెప్తారు? రామచంద్రమూర్తి కాబట్టి ఒక అత్యద్భుతమైనటువంటి కృతజ్ఞతావిష్కారం చేశారు. ఆయన అన్నారు, ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. ఇంత గొప్ప కార్యాన్ని చేసి వచ్చినటువంటి హనుమ, నీకు నేను ఒక గొప్ప ప్రత్యుపకారం లేదా కృతజ్ఞతని ఆవిష్కరించుచున్నాను అని ఒక్కసారి ఆయన్ని దగ్గరికి పిలిచి గాఢంగా కౌగలించుకున్నారు. అదే ఆయన ఇచ్చినటువంటి బహుమానం. త్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిషస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యం ఉపాగతం. నేను వీరిని కౌగలించుకుంటున్నాను అని చెప్పి హనుమని ప్రియమార కౌగలించుకున్నారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదండి, నరుడిగా ప్రవర్తిస్తున్న ఆయన సాక్షాత్ పరమేశ్వరుడు. పరమేశ్వరుని యొక్క ఆలింగన సౌభాగ్యాన్ని పొందినటువంటి మహాపురుషులలో హనుమ ఒకరు. అంతటి మహోపకారం చేసినటువంటి వారు. అందుకే హనుమ యొక్క నామము ఎక్కడ స్మరింపబడుతుందో, ఎక్కడ హనుమద్వైభవమును మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటామో అటువంటి వారందరికీ కూడా హనుమకి ఎటువంటి బుద్ధి ఉందో, ఎటువంటి వినయం ఉందో, అటువంటి లక్షణములు ఈశ్వరుడి చేత ఆయన ఏ సన్మానమును పొందారో అటువంటి సన్మానమును పొందగలిగినటువంటి భాగ్యము కలుగుతుంది, సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి సీతమ్మ తల్లిని రక్షించి తీసుకురావాలి. హనుమ చెప్పిన దానిని బట్టి 100 యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళాలి. 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి అంటే వెళ్ళగలిగిన వాడెవరు? ఇంత పెద్ద సముద్రాన్ని ఎవరు దాటుతారు? ఎలా దాటుతారు? ఈ ప్రతిబంధకం మనసులో శోకమునకు కారణం. ఇది మీరు, అందుకే నేను మీతో మనవి చేసేది తరచుగా, రామకథని నరుడి కథగానే మీరు వినండి తప్ప రామకథని ఈశ్వరుడి యొక్క కృత్యముగా మీరు వినకండి అని నేను చెప్తూ ఉంటాను. ఎప్పుడైనా అంతే, ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే అయ్య బాబోయ్ అది ఎలా అవుతుందండి అన్న మాట ముందు రాగానే, ఆ ప్రతిబంధకం మనసులోకి రాగానే విచారం వెల్లువెత్తుతుంది. అందులో రామచంద్రమూర్తికి కలిగినటువంటి విచారం సామాన్యమైంది కాదు. పోన్లే ఇప్పుడు మనం వెళ్ళలేకపోతే ఏమిటి అంటే, మీరు అందులో ఉన్నది కేవలంగా ఆయనకి భార్య దొరకదు అన్న ఒక్క కోణాన్ని ఆలోచించకండి. ఇక్ష్వాకు వంశ ప్రతిష్ఠ అంతా అందులో ఇమిడి ఉంది. ఇదే యుద్ధకాండ చిట్ట చివరిలో రామచంద్రమూర్తి చెప్తారు. ఇక్ష్వాకు వంశం అంటే సామాన్యమైన వంశం కాదు. అటువంటి వంశంలో జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి తన భార్యని తాను రక్షించుకోలేకపోయాడు అంటే అంతకన్నా అప్రతిష్టా వంశానికి ఏముంటుంది? కాబట్టి ఇప్పుడు కేవలము భార్య తీసుకురావడం కాదు, అందులో తన క్షాత్రధర్మము, తన యొక్క పరాక్రమము, తన వంశ ప్రతిష్ట ఇన్ని ఇమిడి ఉన్నాయి. కాబట్టి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. ఇంత పెద్ద ప్రతిబంధకాన్ని దాటి వెడితే తప్ప సీతమ్మ తల్లి దర్శనం కాదు. అక్కడికి వెళ్ళి మళ్ళీ రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మని తీసుకురావాలి. ఇదంతా ఎలా జరుగుతుంది? హనుమ కాబట్టి వెళ్ళారు. మనం ఎలా వెడతాం? ఇంతమంది వానరులు, తాను, లక్ష్మణమూర్తి, వీళ్ళందరూ ఎలా దాటుతారు? మళ్ళీ ఒక్కసారి ఆయనలో ఆ ప్రతిబంధకాన్ని ఆలోచన చేసినప్పుడు మనసులోంచి విచారము పెళ్ళుబుకింది. ఆయన వెంటనే అంటారు, అప్పుడు సుగ్రీవుడు మంచి మిత్రుడు, అందుకే
జీవితంలో ఎప్పుడూ కూడా ఒక మంచి మిత్రుడు ఉండాలి అంటారు. మిత్రుడు వేరు, స్నేహితుడు వేరు. మీరు ఈ రెండింటికి తేడా తెలుసుకోవాలి. స్నేహితులు ఎంతమంది అయినా ఉండొచ్చు, మిత్రుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయించుకుని ఈయన నా మిత్రుడిని పరిచయం చేయాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళి ఈయన నా మిత్రుడండి అని చెప్పకూడదు. మితము నుంచి ఋతములోకి తీసుకెళ్ళగలిగిన వాడైతే మిత్రుడు. స్నేహము అంటే అంటుకుని ఉండడం. కనపడితే సంతోషంగా పలకరించుకుంటారు, మంచిదే, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు, కానీ అక్కడ వరకే స్నేహం. దాని వలన మీరు ఏదో కొత్తగా ఎదుగుదల సాధించడం అనేటటువంటిది కుదరదు. ఇద్దరూ కలిసి రైతు బజార్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఏమైనా నాకు ఇవాళ ఆఫీసులో కొంచెం పనుంది, నువ్వు రిజర్వేషన్ టికెట్ తెచ్చిపెట్టచ్చు అని చెప్పచ్చు, అక్కడ వరకే. కానీ మిత్రుడు వేరు. మిత్రుడు ఏం చేస్తాడంటే మితము అంటే మీకు లేనిది, మీరు పొందడం సాధ్యం కానిది, మీరు చాలా తక్కువగా పరిమితంగా మీ దగ్గర ఉన్నదాన్ని చాలా పెంచి సత్యమును తెలుసుకోవడానికి వీలైన ప్రవర్తనగా మీ జీవితాన్ని దిద్దేటట్టు మాట్లాడగలిగిన ప్రజ్ఞ కలిగిన వాడిని మిత్రుడు అంటారు. మితము నుండి ఋతమునకు తీసుకెడతాడు. అందుకే మనం ఎప్పుడూ ఒక మాట అంటాం, నివేదన చేసినా మనం భోజనం చేస్తున్నా సత్యం తర్తేన పరిశించామి, సత్యము ఋతమగుగాక. రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి, ఋతము సత్యమగుగాక. పగటిపూటైతే సత్యం త్వర్తేన పరిశించామి అనాలి, రాత్రి అయితే ఋతం త్వా సత్యేన పరిశించామి అనాలి. ఋతము చేత సత్యమును తెలుసుకోవాలి. అంటే ఇందులో ఉండి దీని వలన దీన్ని ఆధారం చేసుకుని దీన్ని ఉపకరణంగా ధర్మాన్ని పట్టుకుని మారుతున్న ధర్మాల్లో బాగా ఉంచుకుని మారని సత్యములోకి ప్రవేశించాలి. ఇది ఈ ఋతము అంటే ఏది తెలుసుకోవాలో, ఏ ధర్మం పట్టుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి నేర్పి తాను అలా ప్రవర్తిస్తూ ఆయనతో ఉన్న కారణం చేత మనం కూడా ఇలా ఉండవలసి ఉంటుంది అని ఆయన ప్రభావం మీ మీద పడ్డం వల్ల మీతో అటువంటి మంచి పని చేయించి ఇహమునందు పరమునందు మీకు ఈశ్వర సంబంధము వలన అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి ప్రజ్ఞ, నడవడి చేత మాట చేత ప్రకాశించినటువంటి వాడితో కలిగినటువంటి అనుబంధమునకు మిత్రత్వం అని పేరు. కాబట్టి ఎప్పుడూ ఒక మిత్రుడు ఉండాలి. మిత్రుడు, స్నేహితుడు, ఇవి మంచి ఉపశమన వాక్యములు పలుకుతారు. నిరుత్సాహపరిచేవాడు పక్కన ఉంటే చాలా ప్రమాదం. ఎందుకంటే ఉత్సాహవంతుడు కూడా పాడైపోతాడు. మాట చాలా గొప్పది కదండి. కింద పడిన వాణ్ణి లేవతీయాలి, కానీ నించున్నవాణ్ణి లేవతీయడానికి ఏం ఉండదు. ఇది మీరు గుర్తిరగవలసి ఉంటుంది ఎప్పుడూ కూడా. మీరు ఎప్పుడూ ఎవరితో ఓదార్పు వచనం పలకాలంటే కష్టంతో ఉన్నవాడితోటే ఓదార్పు వచనం పలకాలి. సుఖంగా ఉన్నవాడికి మీ ఓదార్పు వచనం ఎందుకు? అవసరం ఏమి ఉండదు. కాబట్టి వాక్కునకు పరిణితి అంటే మనస్సు యొక్క సంస్కారం. మాట్లాడేటప్పుడు మీకు మీ మాట యొక్క వైభవం మీకు తెలిసి ఉంటే, నేను ఇప్పుడు ఒక ఓదార్పు వాక్యం పలికితే అతను మళ్ళీ ఉత్సాహం పుంజుకుంటాడు. ఒక్కొక్కసారి వెళ్ళకూడని వైపు వెడుతుంటే దాన్ని తప్పించగలిగినటువంటి రీతిలో ఉదారంగా మాట్లాడగలిగి ఉండాలి. అందుకే మనకి మాటని కూడా 3 రకాలుగా విభాగం చేస్తుంది శాస్త్రం. అన్నిటికన్నా గొప్ప వాక్యం ఏదో తెలుసా అండి? భార్యలా మాట్లాడడం. ఎందుకంటే మిగిలినవి పైన 2 ఉన్నాయి, కానీ ఆ 2 వినొచ్చు వినకపోవచ్చు, కానీ భార్యలా మాట్లాడగలిగితే వింటాడు. అది కూడా వినలేదనుకోండి, ఇక వాడు బాగుపడ్డాడు. ఎందుకంటే వేదము రాజశాసనంలా మాట్లాడుతుంది. సత్యం వద, ధర్మం చరా, ఇంకేం మొహమాటం ఉండదు. సత్యమునే పలుకు, ధర్మమునందు నిలబడు అంటుంది. పురాణం ఉందనుకోండి, మిత్రవాక్యం. సత్యము పలికితే హరిశ్చంద్రుడు ఏం పొందాడో తెలుసా? సత్యమును పట్టుకుంటే అదిగో మహానుభావులైనటువంటి వాళ్ళందరూ ఏ స్థితులు పొందారో తెలుసా? సత్యాన్ని విడిచిపెడితే ఏ పరిస్థితిలో పడిపోయాడో తెలుసా? ఒక మిత్రుల్లా మాట్లాడుతుంది. కావ్యము భార్యలా మాట్లాడుతుంది. కావ్యం అంటే రామాయణాదులు. భార్య సందర్భాన్ని చూస్తుంది, ఇప్పుడు చెప్పచ్చు ఈయనకి, వింటారు అని చాలా అనునయంగా మాట్లాడి, అలా చేయకుండా ఉండకూడదు, మీరు ఇబ్బంది పడిపోతాం కదా, ఎందుకు చెప్పండి అని బ్రతిమాలిన ధోరణిలో చెప్తుంది. దాన్ని కావ్య భాష అంటారు. కావ్య భాష భార్య చెప్పే భాషలో ఉంటుంది. అందుకే చాలా అనునయంగా మాట్లాడతాయి కావ్యాలు. కావ్యాలు పరుషమైన భాష ఉండదు. అందుకే ఎక్కడో తప్ప అసలు అటువంటి పదప్రయోగం చెయ్యరు. ఇప్పుడు అలా అనునయంగా చెప్తే
వినగలిగినటువంటి స్థితి ఎవరికైనా ఉంటుంది. అటువంటి మిత్రుడు, ఒక స్నేహితుడు పక్కన ఉన్నాడు అనుకోండి, చక్కగా విచారము పెళ్ళుబుకినప్పుడే మంచి మాట చెప్పగలిగినటువంటి ప్రజ్ఞాధురీణుడై ఉంటే యువతలవాడిలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఉబుకుతుంది. నాకు అందుకే తరచూ ఒక మాట అనిపిస్తుంటుంది, ఇవి ఎవరికి తెలియాలి అంటే ప్రధానంగా ఆ పిల్లలకి తెలియవలసి ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు కార్యసాధకులు వాళ్ళు కదండి. జీవితంలో యుద్ధం చేయవలసిన వాళ్ళు, యుద్ధం చేయడం అంటే నా ఉద్దేశం కత్తి పట్టుకోవడం అని కాదు, జీవితంలో ఎదురొడ్డి నిలబడవలసినటువంటి వాళ్ళు, కష్టము సుఖము అన్న ఈ రెండింటిలో బాగా అటు ఇటు ఊగిసలాడవలసినటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళకి ఇవి తెలిసాయి అనుకోండి, వాళ్ళు జీవితాన్ని పండించుకోవడం అలవాటు అవుతుంది, పరిణతి ఏర్పడుతుంది. పరిణతి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి, తన కష్టాన్ని తాను ఓర్చగలిగితే, తన సుఖానికి తాను హద్దులు మరిచిపోయి పొంగకుండా ఉంటే అంతే పరిణతి. అది చాలు, ఇంకంతకన్నా ఏం అక్కర్లేదు. చిన్న కష్టం వస్తే కుంగిపోవడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఇంకా ఆలోచన సరిగ్గా ఉండదు, ఎంతకైనా వెళ్ళిపోతాడు, పాతాళాన్ని వైపే పెడతాడు. చిన్న సుఖానికి పొంగిపోవడం అలవాటు అయిందనుకోండి, మీరు పట్టుకోలేరు. ఈ రెండు కాకుండా ఉండడం పరిణతి అన్నమాట. కష్టమునందు ఓర్చుకోవడం, సుఖమునందు విర్రవీగకుండా ఉండడం, రెండిటి యందు సమతౌల్యముతో నిలబడగలగడం, హర్షమును పొందడం తప్ప అతిశయము వైపుకి వెళ్లకుండా ఉండడం. ఈ పరిమితి తెలియాలి అంటే మీరు శ్రీరామాయణము వంటి కావ్యములు చదవాలి. అవి ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎక్కడ చాలా మంచి విషయాన్ని ప్రతిపాదించాలో, ఎక్కడ కీలకమైన విషయం మాట్లాడాలో అటువంటి కీలకాన్ని ఉపదేశం చేస్తారు. మీరు అందుకే వాల్మీకి రామాయణంలో ఇక యుద్ధకాండలో ప్రత్యేకించి మీకు ఒక గమ్మత్తు కనపడుతుంది. రాముడు మాట్లాడుతుంటాడు సచివులతో, రావణుడు మాట్లాడుతుంటాడు సచివులతో, రాముడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో, రావణుడు మాట్లాడతాడు స్నేహితులతో మిత్రులతో. రాముడు ఎలా మాట్లాడతాడు, రావణుడు ఎలా మాట్లాడతాడు, రాముడితో ఎలా మాట్లాడతారు, రావణునితో ఎలా మాట్లాడతారు. రావణుడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు, రాముడు సలహాలు అడిగితే ఎలా అడుగుతాడు. మీరు ఈ రెండింటిని బాగా తరచి 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 చూశారనుకోండి, అసలు అది ఒక పెద్ద సైకలాజికల్ సింథసిస్ అండి. దాన్ని ఇంకా విశేష విశ్లేషణ అనమాట. అది అంత గొప్పగా ఉంటుంది. వాళ్ళిద్దరివి పక్క పక్క చూపిస్తారు సర్గంలో మహర్షి. చూస్తే ఓ ఇలా ఉండకూడదనమాట అని మీకు అర్థమైపోతుంది. అంత గమ్మత్తుగా ఉంటుంది. కావ్యభాష కావ్యభాషే. కాబట్టి ఇప్పుడు సుగ్రీవుడు అంటున్నాడు, సేతురత్ర యదా భద్యేత్ యథా పశ్యేమ తాం పురీం తస్య రాక్షసరాజస్య తథా త్వం కురు రాఘవ దృష్ట్వా తాం తు పురీం లంకాం త్రికూట శిఖరే స్థితాం హతంచ రావణం యుద్ధే దర్శనాదుపధారయ అబద్ధ్వా సాగరే సేతుం ఘోరేతు వరుణాలయే లంకానమర్దితుం శక్య సేంద్రైరపి సురాసురై. రామచంద్ర, మీరు ఇలా విచారమును పొందడం కాదు, ఏది ప్రధానమైనదో దాని మీద ఇప్పుడు దృష్టి పెట్టి మీ బుద్ధిని అటువైపుకి నిలబెట్టండి. దాని గురించి మీరు బాగా యోచన చెయ్యండి. మీరు చేయవలసిన యోచన సేతుబంధనం గురించి. ఈ సముద్రాన్ని మనం ఎలా దాటి వెడతాం? 100 యోజనముల సముద్రాన్ని దాటడం అన్నది మనం చెయ్యగలిగితే, ఇంద్రుడితో కలిసి దేవతలే వచ్చినా త్రికూట శిఖరం మీద లంకాపట్టణాన్ని మనం దగ్గరకు వెళ్ళి చూడడం జరిగితే ఇక లంకాపట్టణం నశించిపోయినట్టే, రావణుడు నిహతుడైనట్టే. ఇప్పుడు లంకాపట్టణంలోకి మనం వెళ్ళాలి. లంకాపట్టణంలోకి వెళ్ళాలంటే 100 యోజనముల సముద్రాన్ని దాటాలి. పెద్ద ప్రతిబంధకం ఎక్కడుందంటే ఈ సముద్రాన్ని దాటడంలో ఉంది. ఎలా దాటాలన్న దాని మీద దృష్టి పెట్టండి తప్ప అసలు దాని గురించి మానేసి విచారం ఒకటి పొందితే ఉపయోగం ఏముంటుంది? కాబట్టి మీరు దాన్ని ఆలోచించండి. మీరు మాకు సలహా చెప్పండి. మేము ఇన్ని కోట్ల మంది వానరులం మీ వెనకాతలు ఉన్నాం, జయము సాధించి తీరుతాం. జయం తథ్యం, కానీ జయమనేటటువంటిది తథ్యమే. తథ్యమైన జయమును మనం పొందాలి. ఈ తథ్యమైన జయమును పొందడానికి ఒక ప్రణాళికా రచన ఉంటుంది. ఈ ప్రణాళికా రచన ద్యోతకం అవడం అన్నది బుద్ధి సంబంధమై ఉంటుంది. బుద్ధి పనిచేయడం అన్నది దాని మీద దృష్టి ఉండాలి తప్ప ఇంకొక వైపుకు పెట్టి విచారంలో మగ్నమైతే దీని మీద బుద్ధి నిలబడదు. కాబట్టి ఇప్పుడు మీరు మీ బుద్ధి మరల్చాలి. అనవసరమైన శోకానికి ఇన్ని కోట్ల వానరములు వచ్చేసాయి,
ఇప్పుడు మనం నడిపించాలి. కాబట్టి ఎలా, ముందు ఏం చేద్దాం, దీని మీద దృష్టి పెట్టండి. మీరే విచారిస్తూ కూర్చుంటే ఎలా నడుస్తుంది? చాలా అందంగా మాట్లాడతాడండి. ఒక రామాయణంలో నిజంగా కీలకమైనటువంటి మాటలు మెచ్చుకోవలసి ఉంటుంది. ఆయన చాలా సంతోషించారు. తప్పకుండా మనం అలా చేద్దాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెడతాం. 100 యోజనముల సముద్రాన్ని దాటి లంకకి వెళ్ళిపోవడం అనేది కేవలం ఏదో ఒక భోజనానికి వెళ్ళిపోతున్నట్టో పెళ్లికి వెళ్ళిపోతున్నట్టో ఉండదు. ఎందుకంటే మీరు చాలా బడలిపోయి ఓ పెళ్లికి వెళ్ళారనుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే వెడుతూనే ఏ గదిలోనో కళ్యాణ మండపంలో ఏమోలో ఆ పెట్టి బారేసి స్నానం చేసి వచ్చి అక్షతలు వేసేసి అక్కడే రాత్రల్లా నిద్ర లేదర్రా అని చెప్పి తువ్వాలు వేసుకు పడుకున్నా మిమ్మల్ని ఎవరు ఏమనరు. కానీ యుద్ధ భూమికి వెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మీరు దగ్గర అవుతున్న కొద్దీ ఇంకా దగ్గర చేరకుండా చూసేటటువంటి ప్రయత్నంలో ఉంటారు శత్రువులు. అందులో ఉన్నది సముద్రం. సముద్రం కాబట్టి దాటుతుండగా ఇంతమంది సముద్రంలో పడ్డారనుకోండి, ఎంత ప్రమాదం వస్తుంది. కాబట్టి లంకాపట్టణంలోకి వెళ్ళడము అంటే లంకాపట్టణం యొక్క శక్తి తెలియాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.